బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా కీలక ఘట్టానికి తెరలేవనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు సాయంత్రం 4 గంటలకు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందుగా రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా గడువులోగా ఎమ్యూనరేషన్ ఫారాలు సమర్పించిన 2,64,87,214 మంది పేర్లతో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు సిద్ధమైంది. అయితే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని 73,39,234 మంది పేర్లు ముసాయిదా జాబితాలో ఉండవు. దీంతో మొత్తంగా ఓటర్లు దాదాపుగా 21.7% మంది పేర్లు డ్రాఫ్ట్లో కనిపించనుండవు. అయితే వీరి పేర్లను శాశ్వతంగా తొలగించలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం పరిశీలన విచారణ ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితాలో సవరణ ప్రక్రియలో భాగంగా కీలక ఘట్టానికి తెరలేవనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు సాయంత్రం 4 గంటలకు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఎస్ఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని 2,64,87,214 మంది పేర్లతో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ సిద్ధమైంది. అయితే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని 73,39,234 మంది పేర్లు ముసాయిదా జాబితాలో ఉండవు. దీంతో మొత్తంగా ఓటర్ల దాదాపు 21.7% మంది పేర్లు డ్రాఫ్ట్లో కనిపించనుండవు. అయితే వీరి పేర్లను శాశ్వతంగా తొలగించలేదని అధికారులు తెలుపుతున్నారు. సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలకు అవకాశం కల్పించనున్నారు. అనంతరం పరిశీలన విచారణ ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు.
బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎర్రగడ్డలో అత్యాధునిక వైద్య సేవలకు మరో మైలురాయి పడనుంది. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దుకున్న టిమ్స్ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4:30 ప్రారంభించనున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా టిమ్స్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డలో అత్యాధునిక వైద్య సేవలను మరో మైలురాయి పడనుంది. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రూపుదిద్దుకున్న టిమ్స్ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4:30 ప్రారంభించనున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా టిమ్స్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రముఖ యాంకర్ నటి అనసూయపై హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. అనసూయ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అనసూయపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. ప్రముఖ యాంకర్ నటి అనసూయపై హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. అనసూయ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అనసూయపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో పోలీసులు కారులో గంజాయి మద్యం బాటిల్ ఉన్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బల్లికురవ నుంచి అద్దంకి వైపు వెళుతున్న పోలీస్ కారు సంతమాగులూరు పరిధిలో ఆటోను ఢీకొట్టిన ఘటన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం అనంతరం కారును తనిఖీ చేయగా గంజాయి మద్యం బాటిళ్లు కనిపించాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కారులో బల్లికురవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు ఉన్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. గంజాయిని టెస్టింగ్ కోసం తీసుకెళ్తున్నామని పోలీస్ సిబ్బంది చెప్పినట్లుగా సమాచారం. అయితే మద్యం బాటిళ్లు కారులో ఎందుకున్నాయన్న దానిపై స్పష్టత ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పోలీసులు కారులో గంజాయి మద్యం బాటిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బల్లికురవ నుంచి అద్దంకి వైపు వెళుతున్న పోలీసులు కారు సంతమాగులూరు పరిధిలో ఓ ఆటోను ఢీకొట్టిన ఘటన తర్వాత ఈ వ్యవహారం పూర్తిగా వెలుగులోకి వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆమోస్ అందిస్తారు. ఆమోస్, చెప్పండి, అసలు పోలీసుల కారులో ఎందుకు ఈ మద్యం బాటిళ్లు గంజాయి ఉన్నాయి? పోలీసులు కారులో యాక్చువల్గా జీప్లో ఉండాలి, ఉంటే ఎక్కడికైనా పోలీసులు తీసుకువెళ్తూ ఉంటే, కానీ కారులో ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? అదేను మద్యం బాటిల్ ఉండడానికి గల కారణం ఏంటి? రైట్ ఆమోస్, చెప్పండి. హలో హలో వినపడుతున్నాను. ఎస్ ఆమోస్, ఏదైతే మద్యం బాటిళ్ళు అదేవిధంగా ఈ గంజాయి పోలీసుల కారులో దొరకడానికి గల కారణం ఏంటి? ఏదైనా ఉంటే పోలీస్ జీప్లో దొరకాలి, లేదు అంటే గవర్నమెంట్ వెహికల్లో దొరకాలి. వాళ్ళు టెస్టింగ్ తీసుకెళ్తే పోలీసులు కారులో ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అయితే బల్లికూర వస్తే నాగమల్లేశ్వరరావు, నాగరాజు ఎస్ఐలు అయితే ఇక్కడ ఒక పార్టీకి, ఒక ప్రధానమైన ఒక ప్రైవేట్ పార్టీకి హాజరయ్యి అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి మద్యం అక్కడ సరఫరా చేసి తిరిగి ప్రయాణిస్తున్న క్రమంలో ఇక్కడ అద్దంకి మండలం దగ్గర బల్లికూర శంకరవారపాడు దగ్గర అయితే ఒక యాక్సిడెంట్ చేసుకొని ఆ యాక్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత అక్కడ కొంతమంది స్థానికులు అయితే ఒక ఆటోని బలంగా ఢీకొట్టినట్టు కారు, ఈ ఆటోని ఎందుకు ఢీకొట్టిన దానిపైన విజయం చేయగా కారులో దొరికినటువంటి మద్యం బాటిల్లు, అటు డిక్కీలో గంజా ప్యాకెట్లు దొరికాయి. వెంటనే తక్షణమే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ అయితే చేపట్టిన సంగతి అయితే మనకి అక్కడ తెలుస్తూ ఉంది. అద్దంకి సిఐ శుభరాజు అక్కడ చేరుకొని వీడియో కొంతమంది ఎవరైతే గ్రామస్తులు అయితే వీడియో తీస్తున్నారో వాళ్ళందరినీ బెదిరించడం పెద్ద గమనార్థంగా మారింది. బల్లికూర ఏర్లకొండ వద్ద వస్తే నాగరాజు అక్కడ ఒక ప్రైవేట్ పార్టీగా నిర్వహించి అక్కడి నుంచి వస్తున్నారని అయితే గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున అయితే చర్చించుకున్న సంగతి అయితే ఇక్కడ నెలకొంది. కానీ గంజాయి ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఈ గంజాయి కారులో మద్యం మాటలు ఎందుకున్నాయి, అక్కడ ఒక పక్క డ్రైవరు సీటు పక్కన కాలేజ్ ఓపెన్ చేసినటువంటి మద్యం సీసా ఎందుకుంది, అక్కడ వాటర్ బాటిల్ ఎందుకుందనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అక్కడ ఉంది. అయితే మారుతి షిఫ్ట్ డిజైర్ కారు నెంబర్ 4789 కారులోనే భారీ ఎత్తున అయితే గంజాయి అయితే లభించడం అక్కడ పెద్ద గమనార్థంగా మారినటువంటి పరిస్థితి ఉంది.
దీనికి సంబంధించి రైట్. అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ అయితే పెద్ద ఎత్తున అయితే మండిపడ్డారు. అద్దంకి మండలం సంగారెపేట వద్ద అయితే ఇంత భారీ ఎత్తున గంజాయి దొరకడం అనేది కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ గంజాయి ప్రధానమైనటువంటి కారు డిక్కిని ఓపెన్ చేసి తెరిచి చూడగా అందులో మద్యం బాటిల్లో గంజాయి ప్యాకెట్లు భారీ ఎత్తున దొరికినట్టు సమాచారం. అదే డిక్కీలో అటు పోలీసులు యూనిఫామ్లు, వాళ్ళ ఐడి కార్డులు, బలికూర నాగమల్లేశ్వరం నాగరాజుగా ఉన్నట్లయితే గుర్తించినటువంటి స్థానికులు అయితే పెద్ద ఎత్తున దుమారం జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తోంది. పోలీసులే గంజాయి మద్యం రవాణా చేస్తుంటే చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారని పోలీసులను అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే గంజాయి లేని ఆంధ్రప్రదేశ్ సృష్టించాలని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, హోంమంత్రి వంగలపూడి అనిత కానీ ఈ సంఘటనకి ఎలాంటి సమాధానం చెప్తారని అటు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ అయితే పెద్ద ఎత్తున అయితే ప్రశ్నించాలని పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసులే మద్యం మత్తులో ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరికైతే తీవ్ర గాయాలయ్యి వారిని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అయితే అక్కడ సిఐ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్న వీడియోలను అయితే అక్కడ సిఐ వాళ్ళని బెదిరించి వీడియోలు తీస్తే ఇమీడియట్ గా మేము మీద కేసు పెడతామని బెదిరించిన సంఘటన కూడా అయితే వెలుగులోకి మనకి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న లక్ష్యంగా కాదు. థ్యాంక్ యూ అమోస్. తీసుకురా వైభవం కూడా మ్యాచ్ లేదు మాట్లాడలేదు ఇంకా రమ్మని చెప్పాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. తొలి రోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఈ సభ ప్రారంభమైంది. ప్రజా సమస్యలు, వివిధ శాఖల పనితీరుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తంగా 7 కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దీంతో సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. తొలి రోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో సభ ప్రారంభమైంది. ప్రజా సమస్యలు, వివిధ శాఖల పనితీరుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 7 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దీంతో సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీస్తుంది. ముప్పాళ్ల ఎస్సీ కాలనీలో సోషల్ మీడియా వేదికగా మొదలైన వివాదం పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీస్తుంది. గత 2 రోజులుగా సోషల్ మీడియా గ్రూపుల్లో పరస్పరం విమర్శలు చేసుకున్న రెండు వర్గాలు చివరకు కత్తులు కర్రలతో పరస్పరం దాడులకు దిగినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 3 వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముప్పాళ్ల పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అది కూడా ఏం చేయలేవు. అది మేము ఇక్కడికి గొడవ జరిగి హాస్పిటల్ రాగానే మమ్మల్ని హాస్పిటల్ తీసుకొని రాగానే అక్కడ పిల్లలు ఉన్న ఆడవాళ్ళు పిల్లల మీదకి వెళ్ళి మగవాళ్ళు జయరాము, జార్జి, శ్రీకాంత్, సాగరు, కందుల జార్జి, అతని తమ్ముడు సాగరు, అతని భార్య తులసి, బాబాయ్ కొడుకులు అందరూ కలిసేసి చుట్టూ కంపేసి జగదీషు, శ్రీకాంత్, లాభాను, రామకృష్ణ, విజయ, పిలుపు భార్య చంపడానికే ప్రయత్నం చేశారు. దానమ్మ, మళ్ళీ పున్నమ్మ, అధికార పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు నాయకులు, దానమ్మ, విజయ, పిలుపు, కోటమ్మ, లక్ష్మి, రామకృష్ణ, జగదీషు,